హాయ్. సో, ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి నిజంగా మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాడా అంటే, ఇప్పుడు మనకు ఎవరైనా వ్యక్తి మనకు సజెషన్స్ ఇస్తున్నారనుకుందాము. అప్పుడు ఆ వ్యక్తి నిజంగా స్ట్రాంగ్‌గా ఉన్నాడా అంటే, అతను ఆ సజెషన్స్ ఇస్తున్నాడంటే అతను అది పాటిస్తున్నాడా? లేకుంటే ఆ పాటించిన తర్వాతే మనకు చెప్తున్నాడా అని ఏముండదు. పీపుల్ మనకు తోచింది ఏదో చెప్తూ ఉంటారనమాట. వెదర్ వాళ్ళు ఇప్పుడు మూవీస్‌లో గానీ ఎక్కడైనా ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఇక్కడ ఏందంటే ఒక జడ్జబుల్‌గా అంటే అది దాన్ని నీట్‌గా ఒక ఎండింగ్ ఇచ్చేటట్టు చేసుకుంటారు. బట్ నిజానికి వాళ్ళు ఆ డైరెక్టర్ కావచ్చు, లేకుంటే ఆ హీరో కావచ్చు, వాళ్ళ రియల్ లైఫ్‌లో అట్లా ఉంటున్నారా? ఆర్ దే ఆల్ వాళ్ళు చెప్పినవన్నీ కూడా పాటిస్తున్నారా అంటే మనం చెప్పలేము. అదేవిధంగా సరే మూవీస్ పక్కన పెడితే ఇంకేదైనా ఒక వ్యక్తులు కానీ ఎవరైనా చెప్పేవాళ్ళు కానీ వాళ్ళు సరే మన పక్కన మన నైబర్ కావచ్చు, మన ఫ్రెండ్ కావచ్చు, ఏదైనా టిప్స్ మనకు చెప్తున్నప్పుడు వాళ్ళు నిజానికి అవి పాటిస్తున్నారా లేదా అంటే 100% వాళ్ళు పాటిస్తున్నారా, వాళ్ళకి చెప్తున్నారా అంటే కొన్ని చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు ఆ షాప్లో బట్టలు బాగున్నాయనో, లేకుంటే టమాటా పచ్చడి ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లాంటివి. అంతేగాని మెంటల్గా వాట్ దే ఆర్ మనకు చెప్తుంది అన్ని వాళ్ళు చెప్తున్నారా అంటే మనం చెప్పలేము. అయితే అంటే మనం గ్యారంటీ ఇవ్వలేము వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ అండ్ ఫర్దర్ దే ఆర్ అడ్వకేటింగ్ అస్ అనేది మనం చెప్పలేము. అయితే ఇక్కడ ఏంటంటే నాకు తెలిసిన ఒక చిన్న థింగ్ ఏంటంటే మనము ఏదైనా వ్యక్తికి సలహాలు ఇచ్చేటప్పుడు అందులో మనం ఏమనుకుంటామంటే వీ ఫీల్ సుపీరియర్ అనమాట. లైక్ నేను సలహాలు చెప్తున్నానంటే అంటే అందులో ఒక రకమైన ఆనందం మనం పొందుతాం అనమాట. ఇట్లా చేయాలి అట్లా చేయాలి అది అని. బట్ వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది ఇట్స్ నథింగ్. అయితే ఇక్కడ అదొక రకమైన ధైర్యాన్ని తెచ్చుకోవడం అనమాట. అంటే ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, అతను ఇట్లా ఉండాలి, స్టూడెంట్స్ అట్లా ఉండాలి, అది ఇది అని మొత్తం చెప్తుంటాడు కదా. అట్లాంటప్పుడు ఒక రకమైన అదొక ఒక సాటిస్ఫాక్షన్ అతను తెచ్చుకుంటాడు అనమాట. అతను కావచ్చు, ఆమె కావచ్చు, ఓహో ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు కొద్దిసేపు దే ఫీల్ సుపీరియర్, నేను చెప్పగలుగుతున్నా, పీపుల్ ఆర్ లిజనింగ్ టు మీ అని. బట్ అది అయిపోయిన తర్వాత వన్స్ దేర్ స్పీచ్ ఇస్ టు అన్ ఎండ్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళు లైఫ్లో అన్నీ మరి వాళ్ళు పాటిస్తున్నారా, విల్ దే ఓవర్కమ్ ద సిచ్యువేషన్స్ లైక్ వాట్ దే హ్యావ్ టోల్డ్ టు అదర్ పీపుల్స్ అనేది టు అదర్ పీపుల్ అనేది ఇట్స్ క్వశ్చనబుల్ అనమాట. సో నేనేమనుకుంటా అంటే అదొక టైప్ ఆఫ్ ధైర్యాన్ని తెచ్చుకోవడం అనమాట. అంటే మనము వీళ్ళకి చెప్పడం ద్వారా కూడా మనలో ఉన్న భయాన్ని పోగొట్టుకుంటూ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ అయితే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎదుటి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడము కానీ వాళ్ళకు ఒక భాషణము స్పీచ్ ఇవ్వడము తప్ప అంటే ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ నువ్వు ఒక వీక్ మైండ్ ఉన్నావు అనుకో, దెన్ యూ కెన్ డెఫినెట్లీ అంటే వాళ్ళ బుర్ర తినకుండా టు అన్ ఎక్స్టెంట్ వీళ్ళకు సలహాలు చెప్పుకుంటూ నువ్వు కూడా అందులో ధైర్యం తెచ్చుకొని నువ్వు కూడా పాటించే ప్రయత్నం చేయాలి. ఇన్ఫ్యాక్ట్ నువ్వు పాటించట్లేవు, బట్ డెఫినెట్గా ఇంకొక వ్యక్తికి చెప్తున్నావు అనుకో, ఆ వ్యక్తికి చెప్తున్నప్పుడే సైమల్టేనియస్గా అరే నేను చెప్పాను కదా అతనికి కానీ ఆమెకు కానీ నేను కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది అని చేయగలిగినప్పుడు ఏంటంటే వాళ్ళకు చెప్పినందుకు ఒక అర్థం ఉంటుంది. సరే వాళ్ళు పాటిస్తారా లేదా ఇట్స్ సెకండరీ, బట్ నువ్వు మౌల్డ్ చేసుకొని అట్లీస్ట్ యూ కెన్ బీ రైట్ పర్సన్ యాజ్ యూ థింక్. అంతేగాని వాళ్ళకి చెప్పినాం అయిపోయింది నాది నేనే ఉంటా అంటే వాట్స్ ద యూజ్ ఆఫ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్స్ అంటే అవతలోడు నువ్వు చెప్పినావు మంచిగా విన్నాడు, కానీ నువ్వు కరెక్ట్ ఉంటున్నావో లేదా ఆయనకు తెలియాల్సిన అవసరం లేదు. కాకుంటే ఇట్స్ నీ అంతరాత్మకు మాత్రం ఏం తెలుస్తుంది, యూఆర్ ఆఫ్ నో యూజ్ ఓన్లీ సేయింగ్ థింగ్స్ అంతే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యు ఆర్ యూజ్లెస్ అనేది నీకు తెలుస్తుందో లేదో కూడా ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ సెల్ఫ్ మనము క్వశ్చన్ చేసుకుంటే తప్ప తెలియదు. సో ధైర్యాన్ని పొందొచ్చు డెఫినెట్గా, వేరే వాళ్ళకు చెప్తూ కూడా ధైర్యాన్ని పొందొచ్చు. అండ్ ఆ ధైర్యాన్ని కూడా మనలో మనం నిలుపుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. అండ్ చేస్తేనే ఇట్ క్యాన్ బీ బ్యాలెన్సబుల్ అండ్ థ్యాంక్ యూ.